హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు హైదరాబాద్లోని మింట్ నుంచి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపదాం. లెట్స్ గెట్ స్టార్ట్. హైదరాబాద్లోని రిక్రూట్మెంట్ అదేవిధంగా హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ డేటాలో కలిపదాం. అండ్ ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిలోకి ఎంటర్ కాగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ B3 లెవెల్, అదేవిధంగా సూపర్వైజర్ ఇన్ A1 లెవెల్ సంబంధించినటువంటి పోస్టుల యొక్క డేటా. సో ఫస్ట్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ 01/2020. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క పోస్టులు అన్నింటిని కూడా ఆన్లైన్ బేస్ పైన అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఒక అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇస్ July 31. సో ఈ మంత్ 31 దాకా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ఆన్లైన్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో. అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అక్టోబర్ లేదా నవంబర్లో. సో ఓవరాల్గా మనకి ఒక డేట్స్ అనేవి COVID-19 ఇష్యూ ఉంది కాబట్టి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఈలోపు కనుక మనకు వ్యాక్సిన్ వచ్చినట్లయితే సేమ్ డేట్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వచ్చు. అండ్ దీని యొక్క వేకెన్సీ టేబుల్ చెక్ చేద్దాం. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి ఓసీకి 6 పోస్టులు, ఎస్సీకి 1 పోస్టు, ఓబీసీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు, మొత్తం మీద మనకు 10 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్ కనుక తీసుకున్నట్లయితే ఒకే ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. అది ఓసీకి కాబట్టి ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పే స్కేల్. సో పే స్కేల్ కనుక తీసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 8,350 నుంచి 20,470 ఇదంతా కూడా పే స్కేల్ ఫ్రెండ్స్. వీటికి అలవెన్సెస్ కూడా కలవడం జరుగుతుంది. అయితే ఇది సెకండ్ పిఆర్సీ లేదా థర్డ్ పిఆర్సీ బేస్ పైన శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకు 7th CPC నడుస్తుంది, కానీ ఆ యొక్క డేటా మాత్రం అప్డేట్ చేయలేదు. అండ్ అదేవిధంగా పే స్కేల్ ఆఫ్ సూపర్వైజర్ కనుక తీసుకున్నట్లయితే 26,000 నుంచి 1,00,000 దాకా పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా మనకు 40,000 దాకా వస్తుంది. ఎందుకంటే 26,000 ప్లస్ దాదాపుగా 14 నుంచి 15,000 దాకా అయితే మినిమం అలవెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా యొక్క బేసిక్ డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 18 నుంచి 28 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ యాజ్ పర్ ద డేట్ ప్రకారం ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా వాటి యొక్క మెయిన్ డేటా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోవర్ లిమిట్ అంటే ఏ డేట్ నుంచి 18 ఇయర్స్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సూపర్వైజర్ కనుక గమనించినట్లయితే 18 నుంచి 30 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అదేవిధంగా ఎక్సెస్ సర్వీస్ మెన్కి వాళ్ళ యొక్క సర్వీస్ బేస్ పైన, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేట్ విత్ 55% మార్క్స్ అని వచ్చి ఉండాలి. సో మీరు BA, BSc, BCom, BJC, BTech, BPharm ఏది చేసినా కూడా మీరు ఎలిజిబుల్. అదేవిధంగా మీకు టైపింగ్ అనేది రావాల్సి ఉంటుంది, విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో టైపింగ్ స్పీడ్ కనుక తీసుకుంటే ఇంగ్లీష్లో 40 words per minute, హిందీ అయితే 30 words per minute. ఈ రెండింటిలో ఏదో ఒకటే ఉండాల్సి ఉంటుంది. సో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. సో ఇంగ్లీష్ కనుక తీసుకున్నట్లయితే మీకు 40 words per minute, హిందీ అయితే 30 words per minute అనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సూపర్వైజర్కి మాస్టర్ డిగ్రీ అంటే PG చేసిన వాళ్ళ హిందీ లేదా ఇంగ్లీష్ అనేది ఒక మేజర్ సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా హిందీ ఆర్ ఇంగ్లీష్ అనేది మన యొక్క డిగ్రీ లెవెల్లో కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రాన్స్లేషన్ ఫీల్డ్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సాంస్క్రిట్ కానీ లేదా మోడర్న్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో వాటిపైన మీ గ్రిప్ అనేది ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్స్ అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది ఇన్ హిందీ లాంగ్వేజ్. అండ్ అదేవిధంగా అగ్రిగేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ CGPA కానీ, CPI కానీ, OGPA కానీ ఇస్తే 10 point స్కేల్ పైన ఈ రకమైనటువంటి మార్క్స్ రావాలి. లేకపోతే అగ్రిగేట్ పర్సెంటేజ్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. ఒకవేళ పర్సెంటేజ్ బేస్ పైన అయితే, పాయింట్స్ బేస్ పైన అయితే మీకు అకాడమిక్ స్కోర్ అనేది మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ లాంగ్వేజ్. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ కనుక తీసుకున్నట్లయితే హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ యొక్క మెయిన్ డేటా చెక్ చేద్దాం. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ యొక్క ఎగ్జామ్ కనుక తీసుకుంటే జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ బేస్ పైన మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తూ 50 questions 50 marks, అదేవిధంగా లాజికల్ రీజనింగ్ 50 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions 50 marks, అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 questions 50 marks. ఓవరాల్గా 200 questions-కి 200 marks-కి 120 minutes-లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది, జస్ట్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్. అదేవిధంగా దీంట్లో మినిమం స్కోరింగ్ కనుక తీసుకుంటే జనరల్కి 55%, ఓబీసీకి 50%, ఎస్సీ ఎస్టీకి 45%. అండ్ దీంట్లో వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా phase 2కి సెలెక్ట్ చేస్తారు. క్యాండిడేట్ యొక్క రూల్ నెంబర్ అనేది మనకి తర్వాత అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే phase 2 ఏంటిది? phase 2 అనేది టైపింగ్ టెస్ట్ ఫ్రెండ్స్. 40 words per minute, హిందీ అయితే 30 words per minute అనేది టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క టైపింగ్ టెస్ట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్. సో సూపర్వైజర్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ 25 questions 25 marks, హిందీ వచ్చేసి 50 questions 50 marks, ఇంగ్లీష్ 50-50. అండ్ అదేవిధంగా టెస్ట్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ హిందీ టు ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ టు హిందీ
వైస్ వర్సా బేస్ పైన మనకి ఇక్కడ డేటా ఇది ఇవ్వడం జరిగింది. 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఓవరాల్గా మనకు 200 క్వశ్చన్స్, 200 మార్క్స్కి 120 మినిట్స్లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు జనరల్ కేటగిరీ, ఎందుకంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ పోస్టులు లేవు కాబట్టి జనరల్లో 55% అయితే కేటాయించడం జరిగింది. అండ్ ఎగ్జామ్ అనేది హైదరాబాద్లోనే కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఒక పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 200 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి మాత్రం 600 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెట్ డెబిట్ క్రెడిట్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్. సో ఇక్కడ మనకు బేసిక్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రొసీజర్, రిక్వైర్డ్ అయినటువంటి ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, అదేవిధంగా దాని యొక్క డీటెయిల్ డేటా. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ డిక్లరేషన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఐ డాష్ మీ యొక్క నేమ్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఈ విధంగా మనం డేటా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డేటాలో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా, అది తీసేసి అక్కడ మీ యొక్క నేమ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ని A4 సైజ్ పేపర్లో మీరు రాసి దాన్ని అంతా మనకు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వైజ్గా మీరు డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రొఫార్మాస్. సో సర్టిఫికేట్ యొక్క ప్రొఫార్మాస్ ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సర్టిఫికేట్ కనుక మీకు అందుబాటులో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫార్మాని మీ యొక్క అథారిటీ నుంచి మీరు ఫిల్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్. సో ఈ విధంగా మనకు స్క్రైబ్ సంబంధించి అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి అన్ని డాక్యుమెంట్స్ యొక్క ప్రొఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా సూపర్వైజర్ యొక్క పోస్ట్ యొక్క సిలబస్, జనరల్ అవేర్నెస్ అంటే ఏ టాపిక్స్ పైన వస్తుంటాయి, కరెంట్ అఫైర్స్, పాలిటీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. అదేవిధంగా హిందీ అంటే హిందీ టాపిక్స్, ఇంగ్లీష్ సంబంధించినటువంటి గ్రామర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి డేట్స్ వారి యొక్క షెడ్యూల్. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో దీనిలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా మనం చదువుకోవాలి. క్యాండిడేట్ యొక్క ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్. అండ్ ఓవరాల్గా మనకి ఇక్కడ నేమ్ అనేది జనరేట్ అవుతుంది. మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి. అండ్ ఇక్కడ డొమైన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, జీమెయిల్, హాట్మెయిల్ అనేది. తర్వాత మీ యొక్క @ కంటే ముందు ఉన్నటువంటి డేటాను మాత్రం మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా సెక్యూరిటీ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత దెన్ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క అకాడమిక్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్షియల్ అండ్ టోటల్ డేటా అంతా కూడా మీరు యొక్క డీటెయిల్స్ దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ప్రివ్యూగా ఓవరాల్గా మీకు ఒక షీట్ వస్తుంది. దెన్ ఫైనల్గా మీకు రిలేవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ యొక్క అప్లోడ్. ఆ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, 600 ఆర్ 200. పేమెంట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది స్క్రూటినైజ్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా మీకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు అక్కడ ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది. ఆ యొక్క చిన్న ప్రొసీజర్ ఫాలో అయిపోతే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఫైనల్గా మీరు మాత్రం ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దాన్ని సేఫ్ అండ్ సెక్యూర్గా అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. అంటే మీ యొక్క నియర్ బై మీ యొక్క క్లోజ్ రిలేటివ్స్ కానీ మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీకు మిస్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీ దగ్గర కాకపోయినా వాళ్ళ దగ్గరైనా ఈ యొక్క ఫైల్స్ అనేవి అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక హైదరాబాద్లోని మింటూ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ సూపర్వైజర్ అని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. మన యొక్క హైదరాబాద్లోని పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటా కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG CET 2020? Searching for best online coaching centers? Then visit Srinovus Mech PG CET Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20+ subjects, daily announcements, study materials,
personalized group for easy community, and many more. For demo classes visit Srinovus Mech YouTube channel, series under $499 only.